ముందు ముఖ్యంగా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎక్కువ శారీరకంగా అలసిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా శిష్యులందరి మీద ఉంది. హ్మ్. నేను అలసిపోకుండా నన్ను కాపాడుకుంటే ఇంకో 10, 20 ఏళ్ళు ఎక్కువ నేను సేవ చేయగలుగుతా. అది. ఇక నెగెటివ్ సైడ్ నేను మాట్లాడను. హ్మ్. అనవసరంగా రుద్ది అలసిపో ఏమన్నా కానీ అని నన్ను శక్తికి మించి నన్ను బాధ పెట్టేస్తే మొహమాటానికి వస్తానేమో, అలసిపోతానేమో కానీ మరి సేవ చేసే కాలం తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక బాధ్యత గల శిష్యులుగా అందరూ ఆలోచించి నా ట్రావెలింగ్ ఐటినరీ ఫిక్సప్ చేయాలి. అందుకే అబ్బుల్ గారు కూడా కొంచెం అయ్యగారు రాలేడండి, అయ్యగారు అంత దూరం రాలేరు అని చెప్తారు. ఎందుకు ఆయనదేమన్నా రూపాయి పోతుందా, లేకుంటే రూపాయి వస్తుందా? హ్మ్. నా హెల్త్ కండిషన్ బట్టి అలా చెప్తారు.